ఆగు నాకు జూమ్ చేస్తా. పిల్లలందరూ రండి, మీరు కూడా యువతలకు పక్కకు వచ్చేయండి. అటు నిలబడి ముళ్ళంటి ఆంటీ వీడియో పెట్టావా? పెట్టానంటీ. దానిలో అనకూడదు. ఓకే, నేను ఇలా చూపించాలి, సరిపోద్ది. ఆపేసి ఇలా చూపించాలి అంతే. ఓకేనా? తీసేసావా? తీసేసి స్టార్ట్. హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే ఈజ్ మై బర్త్డే. ఇఫ్ యూ వాంట్ విషింగ్ మై బర్త్డే, విష్ మీ. ఎందుకంటే రకరకాల టైప్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు కదా ప్రజలు. హ్యాపీ మూమెంట్లో కూడా సాడ్గా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వారి కోసం నేను ఏం చెప్పట్లేదు, మీ ఇష్టం. సో వన్ థింగ్ ఏంటంటే, మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బర్త్డే చాలా గ్రాండ్గానే చేసేవాళ్ళం. మరి 3-4 సంఘాలు ఉంటే వాళ్ళందరికీ కేకులు తీసుకెళ్ళి మొక్కలు పంపిణీ చేసేవాళ్ళం. జాక్ ఫ్రూట్ కానీ, ఒకసారి నా బర్త్డేకి జాక్ ఫ్రూట్, మా అబ్బాయి బర్త్డేకి ఇది పొమోగ్రేట్, ఇవన్నీ పంచేవాళ్ళం. ఇప్పుడు కూడా ఉన్నాయి మొక్కలు. సో ఈరోజు చక్కగా పిల్లలందరితో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎనీవే మనుషులు కదా, మనుషులు. ఒకసారి ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో మా అబ్బాయి మొక్కవాళ్ళు స్వార్థం చూపించడం మొదలుపెట్టారు. మా హస్బెండ్ బర్త్డే మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ చేసి టీషర్ట్లు తెప్పించారు, కానీ నా బర్త్డే వచ్చేసరికి చేయలేదు. తర్వాత నేను అడిగినప్పుడు ఒక శారీ తీసుకున్నాడు మా అబ్బాయి. ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల్లో స్వార్థపూరితమైన ప్రేమలు. కన్నా కొడుకు కట్టుకున్న హస్బెండ్ బయటదంటే బయటది కోడలు ఎప్పుడు బయట అమ్మాయి లాగానే ఉంటుంది, నటిస్తుంది. వాళ్ళ ప్రేమలో మంచి కాదు, శాశ్వతం కాదు. నిజాయితీగా ఉండు, హానెస్ట్గా ఉండు. కోడలు అనేది ఎప్పటికీ నటిస్తుంది అంతే. సో కట్టుకున్న కడుపును పుట్టిన కొడుకే మనం తృణీకరిస్తుంటే సమాజం, సొసైటీ ఎటు వెళ్ళిపోతుందో చూడండి. కనీసం దేవుని ప్రేమ అనేది మనుషుల్లో లేకపోతే మానవత్వం లేని మృగాలుగానే తయారవుతారు. సో అదనమాట ఈరోజు మ్యాటర్. ఓకే, ప్లీజ్ బ్లెస్ చేయండి నన్ను, అండ్ నా కోసం ప్రేయర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.